ఒకనికి ఒక కళ వచ్చిందంట. యేసు ప్రభువుని కొట్టేస్తున్నారంట. యేసు ప్రభువుని బహు భయంకరంగా కొట్టేస్తున్నారు. అతని ముఖం కనబడతలేదు ఇతనికి, కల్లో అనమాట. ఎవరిదో ఆ ముఖం ఇలా తిప్పితే తన ముఖమేనంట. ఒక్కసారిగా హడిలిపోయాడంట. కాబట్టి మనమే ఆయన ఏం చేసాం, చక్కగా రాసుకున్నాడు ఆయన పాట. వండర్ఫుల్ సాంగ్. క్రూరుండనై గొట్టి తిని పాపిని ప్రభువా. చక్కగా రాశారు. నాకు ఆయన మనందరి కొరకు ఆయన రక్తం చెందించింది. ఇఫ్ యు రియలైజ్ దిస్, ద రెవల్యూషన్ ఆఫ్ ది క్రాస్, క్రూసిఫిక్షన్, ఈ సిలువ కొరకు, సిలువ గురించి, సిలువ మరణము గూర్చి నీకు అవగాహన ఉంటే, ఇఫ్ యు నో ద వాల్యూ ఆఫ్ ద బ్లడ్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు రక్తం యొక్క విలువ నువ్వు తెలిస్తే, యుల్ బి షైన్ లైక్ ఎనీథింగ్. ఎవ్రీ డే యుల్ సీ వండర్స్ ఇన్ యువర్ లైఫ్. మోర్ ఓవర్, అన్నిటికన్నా ముఖ్యంగా, యువర్ ఫెయిత్ విల్ ఇంక్రీజ్ లైక్ ఎనీథింగ్. నీ విశ్వాసము అత్యున్నతమైన స్థితిలోకి వెళ్తాది. హల్లెలూయా. వెన్ యూ డోంట్ నో ఇది ఇప్పుడు ప్రజెంట్ మనుషుల్లో ఉండే ఒక ప్రాబ్లం ఏంటంటే ఐడెంటిటీ క్రైసిస్ అంటారు. చాలా సార్లు చెప్పాను. యూ హ్యావ్ టు నో వాట్ యు ఆర్ ఇన్ క్రైస్ట్. నీవు క్రీస్తులో ఏమై ఉన్నావో నీకు తెలిస్తే, ఎవ్రీ డే యుల్ ఎంజాయ్ ద వర్డ్ అండ్ యూ కెన్ సీ ద మిరకల్స్ ఇన్ యువర్ లైఫ్. ప్రతిరోజు నువ్వు క్రీస్తులో ఏమైనా తెలిస్తే అనుదినము ఆనందమే, అనుదినము అనేకమైన అద్భుతాలే. హల్లెలూయా. కాబట్టి నీవు ఇది జరగనంత కాలం ఉప్పు లేని పప్పులాగా ఉంటావు. As long as you don't have this revelation, your spiritual life will be like చెప్పాను కదా, ఉప్పు లేని చప్పగానే ఉంటది. You could not enjoy his presence. You could not move on. You have to know. Today God is going to open your spiritual eyes. ఈ రోజున నీ యొక్క ఆత్మీయ నేత్రాలు తెరవబడతాయి. హల్లెలూయా. దేవునిలో మనం ఏమైనా తెలిస్తే, విల్ ఛాలెంజ్ ద పీపుల్, విల్ ఛాలెంజ్ ద సిచ్యుయేషన్స్, విల్ ఛాలెంజ్ ద సాటన్, డార్క్ పవర్స్ ని, చీకటి శక్తులను, ఏమైతే నీకు వ్యతిరేకంగా వస్తున్న పరిస్థితులను, ఎటువంటి విపత్కరమైన పరిస్థితులను అయినా ఏం చేస్తావు? ఛాలెంజ్ చేస్తావు. హల్లెలూయా. గుర్రానికి ఉండే ఒక లక్షణం ఏంటో తెలుసా? వెన్ హీ హర్డ్ ద వార్, ద వాయిస్ ఆఫ్ ది వార్, లేకపోతే ఆ యొక్క యుద్ధ భేరీని, ఆ యుద్ధ యొక్క వాసన తగలగానట గుర్రం ఏమవుతుందట? గ్యాలప్ మీద లెగుస్తుందట. ఉర్రూతలు ఆడుతుందంట యుద్ధ భూమిలోకి వెళ్ళిపోవాలని. అలాగంట. దట్ ఈజ్ యువర్ పిక్చర్. గుర్తుపెట్టుకోవాలి నువ్వు. అదే ఏదన్నా సమస్య వచ్చినప్పుడు నీకేమవుతుందో తెలుసా? గుర్రంలాగా ఎదుర్కోవాలనే ఆలోచన వస్తుంది. ఎదుర్కొంటావు. ఎదుర్కోవడం కాదు, 100% రిజల్ట్. యూ విల్ ఓవర్కమ్. దాని నుంచి ఏమవుతావు? జయించే వ్యక్తిగా నువ్వు అయిపోతావు. ఆయన మరణాన్ని ఏం చేశాడు? జయించి పునరుద్ధానుడే లేచాడు ఆయన. ఆ పునరుద్ధాడు నీలో ఉన్నప్పుడు యుల్ హ్యావ్ దట్ పవర్. హల్లెలూయా. నీకు తెలియాలా యేసు నీలో ఉన్నప్పుడు నీ పరిస్థితి ఎలా ఉంటది అన్నది. యేసుని కలిగి నువ్వు భయపడ్డానికి వీలు లేదు. సిచ్యుయేషన్స్ ఎలాగున్నా సరే నీకేం జరుగుతుందో
తెలుస్తుంది. ఈ రోజున ఆ వాక్యం గురించి నేను మాట్లాడబోతున్నాను. హల్లెలూయా. ఇఫ్ యు హ్యావ్ ఫెయిత్ ఇన్ హిమ్. రక్షణ అంటే ఏంటో తెలుసా? యు స్టిక్ టు ద లార్డ్. రక్షణ అంటే దేవునితోనూ ముడిపడిపోవడమే, అతుక్కుపోవడమే కరెక్ట్గా చెప్పాలంట. ఆయన నువ్వు వేరు కాదు. ఇంకా ఆ బాండ్ ఉంటది నీకు ఆయనకి, ఇది తెలుసుకోవాలా. రక్షణ పొందుకున్న తర్వాత ఒక పిల్ల చూడండి, కంటి పిల్ల చూడండి, అమ్మ ఒడిలో ఉంటది. పక్కన ప్రళయం రాని భయంకర ఉరుము మెరుపులతో వర్షం పడనే ఏం పడనే ఈ బేబీ ఎలాగుంటది? హ్యాపీగా పడుకుంటది. యునో షీ గాట్ ఎ ప్రొటెక్షన్ ఫ్రమ్ ద మదర్. తల్లి నుంచి ఆమెకి ఏముంది? సంపూర్ణమైన రక్షణ ఉంది. ఈ పిక్చర్ నీలో ఉండాలి ఎప్పుడు. ఈ పిక్చర్ నీలో ఉన్నప్పుడు నో నీడ్ టు వరీ అబౌట్ ఎనీథింగ్. పిల్ల స్కూల్ ఫీజు కట్టాలండి. స్కూల్లో టీచర్ ఏముందో పిల్లతో, ఎంతకాలం చెప్పాలి నీకు స్కూల్ ఫీజు కట్టాలని? రేపు కానీ స్కూల్ ఫీజు కట్టకపోతే స్కూల్కి రావద్దని చెప్తుంది. ఇలా అమ్మ ఏం చేస్తుంది? ఈ పిల్ల ఏం చేస్తుంది? షీ నెవర్ ఎవర్ క్యారీ దట్ బర్డన్. అది షీల్ ట్రాన్స్ఫర్ దట్ బర్డన్. వాళ్ళ అమ్మ మీద ఏం చేస్తుంది? ఈ భారాన్ని ఇంటికి రాగానే ఆ సోఫాలోకి ఇలాగా బ్యాగ్ ఇసిరేసి వాళ్ళ అమ్మతో చెప్తుంది. ఏమని చెప్తుంది? రేపు కానీ ఫీజు కట్టలేదు అనుకో స్కూల్కి వెళ్ళే సీన్ ఏమి లేదు అని చెప్పి వాళ్ళ అమ్మకు భారం ఇచ్చి ఈ బరువు అంతా ఎవరి మీద ట్రాన్స్ఫర్ చేస్తుంది? వాళ్ళ అమ్మే ట్రాన్స్ఫర్ చేసి హ్యాపీగా వెళ్ళి ఆడుకుంటది. దానికే ఫీజు కట్టాల, ప్రాబ్లం దాందే. బట్ ఇట్ వాజ్ ట్రాన్స్ఫర్. ఎవరికి ట్రాన్స్ఫర్ అయిపోయింది? వాళ్ళ అమ్మకి. ఇప్పుడు ప్రాబ్లం అంతా ఎవరికి? ఇది నీకు అర్థమైతే ఆ చంటి పిల్ల ఒళ్ళో పడుకున్నట్టుగా నువ్వు పడుకుంటావు, టెన్షన్ ఏం ఫీల్ అవ్వ. హల్లెలూయా. విశ్వాసంలోకి వచ్చిన తర్వాత కనిపెట్టడం వేరు, భారంతో కనిపెట్టడం వేరు, అల్లకిరైపోవడం వేరు, ఫుల్గా డిప్రెస్ అయిపోవడం వేరు, భయపడిపోవడం వేరు. భయపడటం వలన ఉరి వచ్చును అని ఉంది. భయపడినందుకే నాకు కేసు అయింది. ఎదుర్కోవాలి. యుఎస్ నుంచి మా అక్క అన్నదే, నువ్వు వెళ్ళరా పోర్ట్ ఎస్ఐతో నేను మాట్లాడాను 2 నిమిషాల్లో సెటిల్ అయిపోద్దంటే భయపడిపోయి నేను వెళ్ళా. అదేమైంది? ఉరితాళ్ళలో బిగించుకో 7 ఏళ్ళు పోరాడవలసి వచ్చింది. సింపుల్ గా అయిపోయేది. నా చెయ్యి పైన ఉండవలసింది. నీ భయం ఏం చేస్తుంది? నిన్ను పీకకి చుట్టుకునేలా చేస్తుంది. ఒకసారి ఒకడు అతనికి ఒక భయం ఉండేది. ఏంటంటే అతను ఏసీ ఈ ఫ్రీజర్స్ అయ్యి బాగు చేస్తాడు. పెద్ద పెద్ద కంపెనీస్ లో వాటిల్లో ఈ చేపలు గాని మాంసం గాని స్టోర్ చేసే పెద్ద ఫ్రీజర్స్ ఉంటాయి, రూమ్స్. అతనికి లాన్కి వెళ్ళిపోయి ఫ్రీజర్ లో ఉండిపోయి బిగుసిపోయి చచ్చిపోతాను ఫీలింగ్ ఉంటుండేది. అర్థమైందా? ఇతను బాగు చేయించడానికి అతన్ని పెట్టారట. పెట్టినప్పుడు అది ఆటోమేటిక్ గా తలుపు ఏమైపోయింది? లాక్ అయిపోయింది. లాక్ అయిపోతే పొద్దునికి చలికి గడ్డగట్టుకున్నట్టుగా చచ్చిపోయి ఉన్నాడంట. విషయం ఏంటో తెలుసా? అసలు కూలర్ ఏసీయే లేదు, దానికి ఫ్రీజర్ లేదు, రిపేర్ లో ఉంది. కానీ వీడికి ఏముంది మనసులో? ఇందులో ఫ్రీజ్ అయిపోతుంది, ఈ ఫ్రీజ్ కి నేను ఏమైపోతాను, తలుపు లాక్ అయిపోయింది ఆటోమేటిక్ గా అంటే. ఇంతకీ ఏంటి? లాన్ లేదు, ఫ్రీజరే ప్రాబ్లమ్, కూలింగే లేదు. కానీ వీడి భయం ఏం చేసిందంటే వీడు ఊహించుకొని ఆడు ఫ్రీజ్ అయిపోయినట్టు అలాగే చచ్చిపోయాడంట. అందుకే సాతాను నీళ్ళు ఏం పెడతాడు తెలుసా? ఏం పెడతాడు? భయమా. బేబీ చూడండి, ఒక అబ్బాయి ఒక 6 ఏళ్ళు 7 ఏళ్ళు 8 ఏళ్ళు కుర్రాన్ని కొట్టుకు పంపించావు అనుకో, కొట్టుకి వాళ్ళ ఇంటికి పెద్ద దూరం ఉండదు, కొట్టుకి వెళ్తాడు. మధ్యదారిలో కుక్క ఉంటది. ఆ కుక్కను చూసేటప్పుడు చాలా భయపడతా వెళ్తాడు. చాలా భయం ఉంటుంది వాడికి, కరిసేస్తుందేమో అని.
నెక్స్ట్ వాళ్ళ నాన్నతో వెళ్తాడు. నాన్నతో వెళ్ళినప్పుడు ఏం చేస్తాడు తెలుసా? వాళ్ళ నాన్న చేపట్టుకుని ఆ కుక్కని చూసినాడు, కాళ్ళు ఇసురుతూ ఉంటాడు, యాక్ యాక్ అంటుంటాడు. ఏంటడికి సపోర్టు? వాళ్ళ నాన్న సపోర్ట్. అలాగా ఇఫ్ యూ ఐడెంటిఫై దట్, ఇఫ్ యూ రికగ్నైజ్ దట్, ఇఫ్ యు నో దట్, ఆయన నీతో ఉన్నట్టుగా నువ్వు గుర్తించగలిగితే దావీదులాగే మాట్లాడతావు. గొలియాతుని చూసి చూడు ఎంత సింపుల్ గా మాట్లాడాడు. అది నీ పిక్చర్, ఇది తెలియాలి నీకు. ఎందుకు చదువుకుంటా కేడు సరదాగానే స్టోరీ వినేసి వెళ్ళిపోవడం కాదు ఇక్కడ. అబ్రహాం స్టోరీ, దావీదు స్టోరీ వినిపోవడం కాదు. యూ మస్ట్ అప్లై ఇన్ యువర్ లైఫ్. యూ హ్యావ్ టు ప్రాక్టీస్ ఇట్, యూ హ్యావ్ టు షో ఇట్ టు ద పీపుల్, సొసైటీ. మనుషులకి ఏం చేయాలా? నీ ద్వారా. ఎందుకు వాక్యము రోజు వింటున్నావంటే, ఎందుకు చదువుతున్నావంటే, ఈ వాక్యము నీ ద్వారా అనేకులకు సాక్షాత్మై ఉండాలా. ఇట్ షుడ్ హ్యాపెన్ ఇన్ యువర్ లైఫ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు అప్లై ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో వాక్యాన్ని ఏం చేయాలా? అనువదించుకోవాలా. తద్వారా నువ్వేం చేయాలా? సొసైటీకి చెప్పగలగండా. ఇది లేకపోతే నువ్వు చదివినా వేస్తే, చదివిన దాన్ని ఏం చేయాలి నువ్వు? యూ మస్ట్ ప్రాక్టీస్ ఇట్, ఎక్సర్సైజ్ ఇట్. ఏం చేస్తే సరదాగా చదువుకొని పోవడానికి కాదు. హల్లెలూయా. టుడే గాడ్ ఈస్ గోయింగ్ టు ఓపెన్ యువర్ స్పిరిచువల్ ఐస్ టు సీ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ యువర్ లైఫ్. ఈ రోజున దేవుడు నీ ఆత్మీయ నేత్రాలను తెరుస్తాడు. ఏమి జరగబోతుందో యూ కెన్ సీ ద పిక్చర్. హల్లెలూయా. 91వ కీర్తనలో మాట ఉంది, జాగ్రత్తగా ఉండాలా. ఇఫ్ యు సే దట్ యు ఆర్ ఎ ఫెయిత్ఫుల్ బిలీవర్. బిలీవర్ అంటేనే ఫెయిత్ఫుల్. కంటెంట్ ఉండేదే విశ్వాసం. విశ్వాసులు అంటే అర్థం ఏంటి? విశ్వాసం కలిగినోడని. అర్థమైందా? ఇది ఎక్స్టర్నల్ గా వ్యవహారం కాదు. నేను నువ్వు లేకపోతే విశ్వాసం పిలవబడకు, మానే. నన్ను అలా పిలకండి అని చెప్పు. ఏమన్నది ఆవిడ? నన్ను నయోమి అని పిలకండి అంది. నయోమి అంటే ఏంటంటే అర్థం మధురం అంట. ఇంక నన్ను అలా పిలవద్దన్నదంట. పిలిపించుకోకండి అలాగా. ఇఫ్ యు డోంట్ ఎక్సర్సైజ్ ఆర్ షో హిమ్ త్రూ యువర్ లైఫ్, నేను మామూలుగా ఉండు, నేను ఇంకా విశ్వాసిగా మారలేదని చెప్పుకోండి, సిగ్గెందుకు? హల్లెలూయా. విశ్వాసం ఏం చెప్పుకుంటావు? ఐఎమ్ ఏ క్రిస్టియన్ అండి, ఐఎమ్ ఏ బిలీవర్ అండి అని చెప్పుకుంటే కంటెంట్ ఏది? సరికేది? సరికి లేకుండా ఎందుకు చెప్పుకోవడానికి? అందుకే సాతాను ఏం భయపడ్డా. హల్లెలూయా. చూడండి బైబిల్లో ఉన్న వ్యక్తులను చూడండి. హల్లెలూయా. ఒక తర్వాత చదువుకోండి, ఏం తీయొద్దు. రాజులు 2వ గ్రంథంలో 6వ అధ్యాయంలో చదువుకోండి. తర్వాత నేను కంటెంట్ చెప్పి ముగించేస్తాను. హల్లెలూయా. తీయొద్దు. ఓన్లీ బుర్రకాయలో పెట్టుకోండి, లేకపోతే రాసుకోండి. 2 కింగ్స్ 6th చాప్టర్ లో ఒక మాట ఉంది. ఎలీషా అనే ప్రవక్త ఉన్నాడు. ఈ ప్రవక్త ఇశ్రాయేల్ రాజుకి ఏం చెప్పాడు? పలానా రాజు నీ మీద దండెత్తి రాబోతున్నాడయ్యా, ఈ విధంగా వ్యూహం పెట్టుకున్నాడయ్యా, నువ్వు జాగ్రత్త పడన్నప్పుడల్లా ఈ రాజుగారు అలర్ట్ అయ్యి ఏం చేస్తుండేవాడు? మొత్తానికి శత్రురాజుల నుంచి తప్పింపబడతా ఉండేవారు. బికాస్ ఆఫ్ దిస్ ప్రాఫిట్. ఈ ఎలీషా అనే ప్రవక్త ద్వారా ఇశ్రాయేల్ దేశం కాపాడబడతా ఉంటుంటే, ఈ శత్రురాజులు ఏమనుకున్నారంటే, ఎవరికి వీళ్ళకి ఉప్పందం చేస్తున్నారు, మనం వేసుకున్న సీక్రెట్స్ ప్లాన్స్ వీళ్ళకి ఎలా తెలిసిపోతున్నాయంటే, అక్కడున్న వ్యక్తులు ఏం చెప్పారంటే, రాజా, ఇశ్రాయేల్ దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్త ఏమేమి జరగబోతున్నాయో, ఏ యొక్క ఉపద్రవాలు తన బిడ్డలకు రాబోతున్నాయో ఆ దేశానికి, అవన్నీ కూడా ఏం చేస్తున్నాడు? వీళ్ళకి చెప్పేస్తున్నాడు. అంటే ఆ రాజుగారు ఏం చేశాడు తెలుసు? ముందని లేపేమని, ఆయన ఏ పట్టణంలో ఉంటాడో ఆ పట్టణంలో అతను బంధించమని ఎలీషాని పంపించాడు. హల్లెలూయా. పంపించినప్పుడు ఈ ఎలీషా యొక్క శిష్యుడు మార్నింగే లేచి ఆ పట్టణపు కొండ మీద ఉంటున్నారు. వాళ్ళు ఒక ఆశ్రమం, ఒక
ఇల్లు వేసుకొని ఈ ఎలీషా ఉంటున్నాడు, అతనితో పాటు అతని శిష్యులు. ఒక శిష్యుడు చూసి పట్టణము చుట్టూ, ఈ కొండ చుట్టూ, ఈ పట్టణం చుట్టూ శత్రుదేశపు సైనికులు వచ్చేసినట్టుగా కనబడతా ఉంటాయి. కంగారు పడిపోయి ఏలినవాడా, శత్రువులు మన చుట్టూ చుట్టేశారు అన్నప్పుడు ఈ 17వ వచనం చదువుతున్నాను చూడండి. 6:17లో ఒక మాట రాయబడింది చూడండి. 16 నుంచి చదువుతున్నాను. 2 Kings 6:16. అతడు భయపడవద్దు, మన పక్షం ఉన్నవారు వారి కంటే అధికులై ఉన్నారని చెప్పి. హల్లెలూయా. ఏం చెప్పాడు ఎలీషా? ఏం చెప్తున్నాడు? వాళ్ళ కన్నా, వాళ్ళ కూడా వచ్చిన సైనికుల కన్నా మన వైపు ఉన్న వాళ్ళు అధికులు అని చెప్పి ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే చూడండి, యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీని కండ్లను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా, యెహోవా ఆ పనివాని కండ్లను తెరవజేసను గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండి ఉండుట చూచెను. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ యొక్క శిష్యుడి యొక్క ఆత్మీయ కన్నులు తెరవాలని ప్రార్థన చేశాడో అప్పుడు అగ్ని రథాలతో సైన్యము చూస్తున్నాడు, పరలోకపు సైన్యాన్ని చూస్తున్నాడు. నువ్వు అర్థం అవ్వాలా? నువ్వు దేవుని బిడ్డగా అయిన తర్వాత నువ్వు ఆషామాషి అనుకుంటున్నావా? ఏమన్నాడో తెలుసా? ఒక వెంట్రుక కూడా నీదెవరు దేవుని ఆజ్ఞ లేకుండా తీయలేరా అంటాడు ఆయన. గుర్తుపెట్టుకోండి, నువ్వు ఆయన యొక్క హస్తాల్లో ఉన్నావని గుర్తుపెట్టుకోవాలా. రక్షణ ఇచ్చిన వాడు, ప్రాణం పెట్టిన వాడు నిన్ను ఎలా చూస్తాడు తెలుసా? పాట రాశాడు కదా అని యేసన్ గారు, రెక్కల మీద. ఏంటా పాట అది? పక్షిరాజువై నీ రెక్కలపై మోసితివే, నీవే నా తండ్రివై, నా బాధ్యతలను భరించితివే. పక్షిరాజువై నీ రెక్కలపై మోసితివే, నీవే నా తండ్రివై, నా బాధ్యతలను భరించితివే. యెహోవా నిన్నే ఆరాధింతును కృతజ్ఞతాస్తుతులతో, అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు, నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసేదా. ఇఫ్ యు నో దిస్ ట్రూత్, ఈ యొక్క నిజాన్ని నువ్వు గ్రహించగలిగితే, ఈ సత్యాన్ని గ్రహించగలిగితే నువ్వు భయపడే ప్రసక్తి ఉండనే ఉండదు. హల్లెలూయా. 91వ కీర్తనలో ఏముందో తెలుసా? ఏ తెగులును నీ గుడారము ప్రవేశించదు. ఎప్పుడు మా బోర్డు, మా ఇంటి బయట స్టిక్కర్ వేసి ఉంటే చూసారో లేదో, ఏ తెగులును మనం 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 ఉన్న వాళ్ళందరికీ సాక్ష్యాలేటి? భయంకరమైన దగ్గు ఉండేది, దగ్గు తగ్గిపోవడం. భయంకరమైన డిసీజ్ ఉండేది, అది పోవడం. ఇవన్నీ అద్భుతాలు దేవుడు. ఇప్పుడు లేటెస్ట్ గా ఏమొస్తుంది మళ్ళీ? కరోనా. ఆ ఏలూరులో కేసు ఉందంట, తాడేపల్లిలో కేసు ఉందంట, గుంటూరులో కేసు ఉందంట, 3 కేసులు ఐడెంటిఫై అయినాయి. వైజాగ్ లో కూడా ఉంది ఒక కేసు.
తెగులు ఎవరికండి? తెగులు దేవుని బిడ్డలకు కాదు. ఐగుప్తు దేశంలో ఇశ్రాయేల్ ఉన్నంత కాలము తెగులు వాళ్ళ గుడారంలోనికి రానేలేదు. ఇది చూసే రాశాడు కీర్తన 91 ఎందుకు రాశాడు? నీ కుడి ప్రక్కన 1000 మంది పడ్డా 10,000 మంది కూలినను అపాయము. ఇంకెందుకంటే దేవుని వెంబడించడం మానేసి, బైబిల్స్ అయ్యి మానేసి బాగా సినిమాలు సిక్కర్లు తిరగండి. ఇంకా వేస్ట్. ఇంకా ఈ సరదాగా వెంబడించడానికి కాదు ఇది. యూ హ్యావ్ టు షో what you are in Christ to the society. That is the God's plan on his people. దేవుని యొక్క బిడ్డల ఎడల దేవునికి ఉండే ఉద్దేశం ఏంటంటే నీ ద్వారా దేవుని యొక్క ప్రత్యేకతను, మహిమను సమాజానికి చూపించాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం. ఇది నీకు అర్థం అవ్వాలి. హల్లెలూయా. Tonight, God is going to open your spiritual eyes. If you spend more time on with Him, దేవునితో గంటలు గంటలు గడుపుతా ఉంటే God will open your spiritual eye. You can see the things what is going to happen. చూడగలుగుతా అంతే, దేవదూతలు వచ్చేస్తాయి అంతే. సడన్ గా ఒక రాత్రి నేను ప్రార్థన చేస్తా ఉన్నాను. సాధారణంగా రాత్రులు మెలకు రాగానే నేను స్టార్ట్ ప్రేయింగ్, ప్రార్థన చేస్తాను. ఎందుకంటే మెలకు ఇస్తాడు, ఎక్కడో ఏదో అవసరత ఉంటది. ఐ డోంట్ నో వాట్ కైండ్ ఆఫ్ సిచ్యుయేషన్ ఇట్ వాస్, కానీ పరిశుద్ధాత్మను ప్రేరేపిస్తాడు ప్రార్థన చేయమని. ఇమీడియట్లీ ఐ స్టార్ట్ ప్రేయింగ్ ఇన్ ద టంగ్స్. రగ్గాల హరంగబా ప్రార్థన చేస్తూనే ఉంటాను. కొన్ని మొక్కలను చూపిస్తా ఉంటాడు, వాళ్ళ గురించి ప్రార్థన చేస్తూ ఉంటాను. 20 minutes మాక్సిమం హాఫ్ అన్ అవర్ చేసుకుని పడుకుంటాను అంతే. ఒకరోజు నేను అలా ప్రార్థన చేస్తుంటే సడన్ గా హేమ ఫోన్ చేసింది. మా మిస్సెస్ చనిపోయిన తర్వాత హేమ అని మా మిస్సెస్ ఫ్రెండ్ వాళ్ళ కూతురు బుడిగి గారిని మమ్మల్ని అంటు పెట్టుకుని ఉండి చాలా సాయం చేస్తా ఉండేది అమ్మాయి. ఆ అమ్మాయి సడన్ గా ఫోన్ చేసింది నాకు. అంకుల్, మా బాబుకి బుడిగి ఆడి పేరు, యాక్సిడెంట్ అయింది అంకుల్. గుండె దడొచ్చేసింది అంత నాకు. ఆ మాట అనగానే ఒక్కసారిగా గుండె జల్లు మందే. ఏమైంది అంటే ఏమవలేదు అంది. దేవుని స్తోత్రం కలుగును గాక. బండి పల్టీలు కొట్టేసి 1,75,000 రూపాయలు బండికి ఖర్చు పెట్టాం. ఒక గీత పడలేదు, ఎవడ నమ్మడం. సో యు హ్యావ్ టు నో వాట్ కైండ్ ఆఫ్ ప్రొటెక్షన్ యూ హ్యావ్ వన్స్ యూ కమ్ టు హిస్. ఆయన యొక్క థ్రోన్, ఆ యొక్క సింహాసనం, ఆ కృపా సింహాసనం దగ్గరికి వచ్చినప్పుడు నీకు ఒకసారి కాదు 2 సార్లు అయింది. అడిగి ఒకసారి రాజమండ్రి బూరుగుపూడి ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్తున్నప్పుడు కారు పల్టీలు కొట్టేసి పొలంలో పడిపోయింది. అప్పుడు కూడా ఏమోలా. గుర్తుపెట్టుకోండి, గాడ్ విల్ ప్రొటెక్ట్ యూ. హల్లెలూయా. మేము మీటింగ్లకి, సువార్తలకి పిల్లలతో వెళ్తుండేవాడిని. రాజీ అని ఇటీవల అమ్మాయి పెళ్లి కూడా అయిపోయింది. ఆ అమ్మాయి, అంకుల్ మన కారు ముందు ఓ దేవదూత వెళ్తుందని చెప్పింది. హల్లెలూయా. పిక్చర్ తెలిస్తే నువ్వేంటో నువ్వు అలాగేలాగా నడవవు. నీ లైఫ్ మారిపోద్ది, నీ నడక మారిపోద్ది, నీ ఆలోచన మారిపోద్ది, నీ మాట తీరు మారిపోద్ది. కాన్ఫిడెంట్ గా మాట్లాడగలుగుతావు. నేను చాలా మంది అంటాను, ఎస్ జరుగుతుంది ఇది. God is going to do this miracle in your life. You will be healed, you will be delivered, you will be blessed. కాన్ఫిడెంట్ గా చెప్తావు. ఏ కోశానా కూడా ఆడికి జరగడానికి ఎటువంటి అవకాశాలు ఉండవు. బట్ ఐ నో బికాజ్ ఇట్ ఈస్ హిస్ వర్డ్. అది ఆయన మాట నాకు తెలుసు, అది నెరవేరుతుందని. ఏ యాంగిల్లోనే అతనికి నేను చెప్పేది జరగడానికి అవకాశం ఉండదు. బట్ సడన్లీ గాడ్ విల్ ఓపెన్ హిస్ డోర్. ద డివైన్ డోర్ విల్ బి ఓపెన్. అర్థమవుతుందా? ఈ రోజు నీకు తెలిస్తే యుల్ ఎంజాయ్ హిస్ ప్రెసెన్స్ ఎవ్రీ టైమ్. ఇఫ్ యు రీడ్ ద వర్డ్, వాక్యం చదువుతున్నప్పుడు థ్రిల్ ఉంటది, ఎక్సైట్మెంట్ ఉంటది. యుల్ బి లైక్ ఎ ట్రావెలర్ వెన్ యు ఆర్ రీడింగ్ ద వర్డ్. వాక్యం చదువుతున్నప్పుడు ఎలా ఉంటది? అసలు ట్రావెలర్ లాగా ఉంటది. తాజ్ మహల్ చూడడానికి వెళ్ళినప్పుడు తాజ్ మహల్ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు నీ యొక్క హృదయం ఎలా ఎక్సైట్ అవుతుంటదో, ఎంత ఎక్సైట్మెంట్ ఉంటుందో,
ఎంత కుతూహలం ఉంటుందో అదే నీకు వాక్యంలో జరుగుతూ ఉంటది. ఎవ్రీ వర్డ్ గివ్స్ యూ థ్రిల్ అండ్ ఎక్సైట్మెంట్. If it is not happening in your life while reading, when you're reading the word, వాక్యం చదువుతున్నప్పుడు ఈ థ్రిల్ గాని ఎక్సైట్మెంట్ గాని ఇవన్నీ జరగట్లేదంటే నిన్ను నువ్వే ప్రశ్నించుకోవాలి, ఎక్కడుందో ప్రాబ్లం. దేవుడు అద్భుతమైన దేవుడు ఏంటో తెలుసా? నువ్వు మోకరించి అడగగానే ద హోలీ స్పిరిట్ విల్ టెల్ యూ. ఎక్కడైతే నీకు లూప్ హోల్ ఉందో అది మూసుకోవడానికి ఆయన ఏం చేస్తాడు? చేస్తాడు. ఇక ఈ లూప్ హోల్ ఉందయ్యా నీకు. If you close that hole, you'll enjoy his presence. ఇది నీకు అర్థం అవ్వాలా? అర్థమైందా? ఎప్పుడన్నా సరే నాకు ఏదన్నా అయితే ఎందుకు ఇలాగైందని నేను అడగను ఆయన్ని. ఇఫ్ ఎనీథింగ్ కమ్స్ డిఫరెంట్లీ, అప్పుడు నేను మోకరించి ప్రార్థన చేస్తా ఉంటాను. ప్రార్థన చేయడం కాదు, హోలీ స్పిరిట్ ని అడుగుతాను. వై 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 ఇట్స్ హ్యాపెన్, ఎందుకు ఇది జరిగింది అంటే ఆయన చూపిస్తాడుగా ఇక్కడ ఉందయ్యా కన్నం. ఆ కన్నాన్ని మూసుకుంటే అన్ని ఏమైపోతాయి? ఎవరైపోతాయి. హల్లెలూయా. ఎలీషా ప్రార్థన చేసినప్పుడు ఎలాంటి డివైన్ ప్రొటెక్షన్ ఉందో అతను చూసాడు. హల్లెలూయా. నువ్వెప్పుడు భయపడతావో తెలుసా? ఎప్పుడు భయపడతావో తెలుసా? నీ కెపాసిటీ ఏంటో నీకు తెలియనప్పుడు భయపడతావు. అప్పటి అప్పు చేసావు, 30,000 కట్టాలా, నీ దగ్గర 50,000 1,00,000 ఉందనుకో, నువ్వు భయపడవు. అర్థమవుతుందా? అర్థం అవట్లేదా? హల్లెలూయా. నువ్వెప్పుడు భయపడతావంటే అది ఫేస్ చేయడానికి నీకున్నది స్తోమత లేదని నువ్వు అనుకున్నప్పుడు. గుర్తుపెట్టుకో, 100% నేను చెప్తున్నాను ఈ రోజున, నీ మీద చెయ్యాలంటే 3 దాటి రావాలా. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. హల్లెలూయా. కరుణ డైలాగ్ వేస్తా ఉంటది, మేము బతికుండగా ఎవరు మీ మీద చేయలేరని. హల్లెలూయా. ఎన్ని ఒడిదుడుకులతో నేను బయటకు వచ్చాను. హార్ట్ కంప్లైంట్లు, ప్రతిరోజు చచ్చిపోయే స్థితే. అర్థమైందా? ద ఫెయిత్ విల్ గివ్ యూ కాన్ఫిడెన్స్, 100% కాన్ఫిడెన్స్ ఆన్ హిమ్, ఆన్ ద వర్డ్. వాక్యం మీద 100కి 200% నీకేం కలిగిస్తుంది? నమ్మకాన్ని కలిగిస్తుంది. హల్లెలూయా. తెలియనంతసేపు నువ్వు భయపడతావు, తెలిసిన తర్వాత నువ్వు భయపడవు. అర్థమవుతుందా? హల్లెలూయా. ఈ రోజు యూ హ్యావ్ టు సీ. ఏదో 4 మొక్కలు నేర్చుకొని 5 నిమిషాలు 2-3 పాటలు పాడుకొని ఏదో 4 మొక్కల పాటలు వాక్యాలు వినేసి వెళ్ళిపోవడం కాదు లైఫ్. We have to enjoy and show the society what kind of God he is. సొసైటీకి చెప్పాలా ఆయన అంత గొప్పవాడు. ఏది ఉండాలి కదా, కార్యాలు చెయ్యాల. అలాంటి ఉన్నతమైన స్థితిలో దేవుడు వాడుకుంటాకి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. కరోనా టైంలో సంఘాలన్నీ మూయబడ్డాయి, పాస్టర్లందరూ మాయమైపోయారు. ఆ సమయంలో మేము పరిచర్య చేసాం. ఇంకెవరు పరిచయం చేశారు సార్? మెడికల్ వాళ్ళు చేశారు. ఇంకోళ్ళు ఎవరు చేశారు తెలుసా? మున్సిపాలిటీ వాళ్ళు చేశారు. ఏ మున్సిపాలిటీ వర్కర్ కి ఏమవ్వలేదు, ఏ కరోనా లేదు. కరోనా ఎవరికో తెలుసా? కరోనా ఎవరికి రా, ఏసీలో తిరిగి ఉడికింది. అర్థమైందా? క్రైస్తవుడికి కాదు, ఇది తెలియాలి నీకు. ఈ కరోనా టైంలో చాలా మంది చచ్చిపోయారు. మేము కరోనా టైంలో పరిచయం చేసాం. ఇక దీన్ని వేసి తిరుగుతుండేవాడిని, టీబీ పేషెంట్ ని భయం వేస్తా ఉండే, నేను తీసుకెళ్తా ఉంటాను. ఆయన నమ్మదగిన వాడే. ఏ తెగులును నీ విశ్వాసం ఎప్పుడు తేలుతుందో తెలుసా? కరోనా టైంలోనే తేలుతుంది. కరోనా టైంలో ఆక్సిజన్ పెట్టిన పేషెంట్ దగ్గర ప్రార్థన చేస్తావు నువ్వు, ముసుగేసుకొని తిరుగుతావు నువ్వు, నీకు భయం. Like 2 kinds of people in this world. One people will stick to the word. They follow the word. They love the word. The other people will
ఫాలో ద వరల్డ్. ఒక రకం మనుషులు ఏం చేస్తారు, లోకంలో సైన్స్ ఏం చెప్తుందో అది ఫాలో అవుతాడు. ద బిలీవర్ నెవర్ ఎవర్ ఫాలో ద సైన్స్. శక్తి సైన్స్ కి మించిన ఆయన. డాక్టర్లు ఏం చెప్తారా, వీడు వెళ్ళిపోతాడు చచ్చిపోతాడు రేపు అంటాడు. వాక్యం ఏం చెప్తుంది, నేను నన్ను బ్రతికించిపోతున్నాను అంటాడు. ఈ డిఫరెన్స్ లో నువ్వు ఈ యొక్క పరిస్థితుల్లో, వాక్యానుసారమైన పరిస్థితుల్లో నువ్వు లేకపోతే నువ్వు ఎప్పుడు భయపడుతూనే ఉంటావు అన్నింటికి. అర్థమవుతుందా? దావీదు స్టోరీ చదివినప్పుడు ఇది నీకు అర్థం అవ్వాలా. హల్లెలూయా. ఇశ్రాయేలీయుల గురించి ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు వాళ్ళని దేవుడు ఎలా ప్రొటెక్ట్ చేశాడో తెలిసిన తర్వాత కూడా నీకు అర్థం అవ్వాలా. అసలు అది అర్థం అవ్వాలి కదా. అసలు విశ్వాసం ప్రతి వర్డ్ లోని ఫెయిత్ కనబడుతూ ఉంటది. అర్థమైందా? చచ్చిపోతావంటే నువ్వు భయపడవు. ఎందుకు? రేపు పొద్దున్న చచ్చిపోవడానికి నాకు చాలా సార్లు భయం వేస్తా. ఒకసారి తలం పెడతా ఉంటాడు సాతాను సిట్యుయేషన్ లో. నువ్వు వెళ్ళిపోతావయ్యా, చచ్చిపోతావు నువ్వు, ఇంక లేదు నీ లైఫ్ అంటాడు. అర్థమైందా? ఏమంటాడు? ఒక నువ్వు పిరికిదాని అయినప్పుడు, నువ్వు పిరికివాడైనప్పుడు, లేకపోతే నువ్వు సిచ్యుయేషన్ కి లొంగిపోయే మనస్తత్వం కలిగిన వాడైనప్పుడు నీకు వేస్తాడు ఒకటి చిన్న బాణం, అగ్ని బాణం తీసుకొచ్చి వేస్తాడు అంతే. నీకు అలా రగులుతూ ఉంటది లోన. అర్థమవుతుంది? అర్థం అవట్లేదా? హల్లెలూయా. ఇది ఏదో స్టోరీలు చెప్పడం కాదు. ఇది ఐఎమ్ నాట్ టెల్లింగ్ స్టోరీస్. వాట్ హ్యాపెండ్ ఇన్ అవర్ మినిస్ట్రీ ఆర్ ఇన్ మై లైఫ్, ఇన్ మై ఫెలోషిప్, అవి చెప్తున్నాను నేను. అర్థమైందా? ఎందుకు ఈ మాట ఈ రాత్రి చెప్తున్నాడంటే, దేవుడు నీవు దేవునిలో ఏమై ఉన్నావో నువ్వు తెలియాలా, నీకు తెలియాలా. యూ హ్యావ్ 100% డివైన్ ప్రొటెక్షన్. ఇది నీకు అర్థం అవ్వాలా. అర్థమైందా? సాతాను వస్తాడు, భయపెడతా ఉంటాడు. ఏం చేయాలి చెప్పాలి. అప్పుడు ఏం చేయాలి చెప్పాలా. నువ్వేం చేయవో తెలుసా? గుర్తుండే, సాతాను నీలో నెగిటివ్ థాట్స్ పెడుతున్నంతసేపు నువ్వు రెసిస్ట్ చెయ్యు. యూ విల్ ఎంటర్టైన్ ద నెగిటివ్ థాట్స్. సాతాను పెట్టే ప్రతి వ్యతిరేకపు భయపెట్టే తలంపుని యూ విల్ ఎంటర్టైన్. అర్థమైందా? ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. చికెన్ కూర వండుకున్న కుక్క తినడానికి వచ్చింది అనుకో. కుక్క తినడానికి వచ్చింది, ఆ ఇంట్లోకి వచ్చింది. ఆ యొక్క వెసల్లో ఆ ఉన్న గిన్నెలో మూతి పెడుతుంటే ఏయ్ ఓ అంటావా? ఏం చేస్తావు? చీపో అంటావా? ఎలాగంటావు? అక్కడ కర్ర ఉంటే కర్ర విసిరేస్తావు, ఏది ఉంటే విసిరేస్తావు. అర్థమవుతుందా? నువ్వేం చేయవో తెలుసా? నీ ప్రాబ్లం చెప్పనా నేను? నువ్వేం చేయవో తెలుసా? నువ్వు గద్దించావు, ఏమనాలా? గెట్ అవుట్. నేను చాలాసార్లు అరుస్తూ ఉంటాను సడన్ గా. You know why I cry? I shout. When we get a negative thought, the scary thought, the feary thought వచ్చినప్పుడు ఏం చేయాలా? భయపడే తలంపు వచ్చినప్పుడు, నెగిటివ్ తలంపు వచ్చినప్పుడు, నువ్వు అలాగైపోతావు, ఇలాగైపోతావు, నీకు అలాగైపోతే ఇలాగైపోతాడు. చచ్చిపోయాడు, కరోనా వచ్చి చచ్చిపోయాడు, ఇలాగొచ్చి చచ్చిపోయాడు, నీ పక్కింటి చచ్చిపోయాడు, ఎదురోడు చచ్చిపోయాడు, డాక్టర్ గారు కూడా చచ్చిపోయాడు అని చెప్పినప్పుడు అల్లా ఇలాంటి మాటలన్నీ తలంపులు పెడుతున్నప్పుడు నువ్వేం చెప్పాలా? గడాట్ అంటే చెత్త మాటలు గడాట్. ఇది వాక్యం. ఏమంటున్నారు వాళ్ళు? చచ్చిపోయింది అమ్మాయిని ఎత్తేసారి కడిగేసాడు పెట్టారంటే యేసు ప్రభు ఏమంటున్నాడు? పడుకుందయ్యా, నిద్రపోతున్నా. నెవర్ ఎవర్ టాక్ నెగిటివ్లీ. డోంట్ ఎంటర్టైన్ ఏ నెగిటివ్ థాట్ ఇన్ యువర్ మైండ్. ఇట్ ఈస్ ద స్కీమ్ ఆఫ్ ది సాటన్. నీ హృదయంలోనికి, నీ మనసులోనికి సాతాను పెట్టే వ్యతిరేకమైన భయపూరితమైన తలంపులు పెట్టినప్పుడు నువ్వు దాన్ని ఎంటర్టైన్ చేద్దాం. ఇమ్మీడియట్ గా నువ్వేం చెప్పాలి? ఫస్ట్ థాట్ రాగానే నువ్వేం చెయ్యు? నువ్వు ఎంటర్టైన్ ఇట్, ఇన్వైట్, కమ్ ఆన్, వెల్కమ్ వెల్కమ్ అంటా. అలాగ అయ్యింది కదా అన్నప్పుడు
అది సాతాన్ నుంచి వచ్చిందన్న జ్ఞానం ఉండాలి కదా. నెగిటివ్ థాట్ గుర్తుపెట్టుకోండి. నెగిటివ్ థాట్ అన్నది దేవుని దగ్గర నుంచి రాదు, గుర్తుపెట్టుకోండి. వెన్ యూ గెట్ ఎ నెగిటివ్ థాట్ ఇన్ యువర్ మైండ్, ఇట్ ఈస్ ఫ్రమ్ ద సాటన్. ఇది నీకు అర్థం అవ్వాలా. వచ్చినప్పుడు ఫస్ట్ తలంపు రాగానే నువ్వేం చేయాలా? నువ్వు డోర్ ముయ్యు. తర్వాత ఇంకో సబ్జెక్ట్ చెప్తాడు. ఇప్పుడు బరువు ఎక్కిపోద్ది, బుర్రంతా బరువు ఎక్కిపోద్ది. ఆ చెత్త నెగిటివ్ థాట్తో ఫియర్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ తలంపు పెట్టేటప్పుడే నువ్వు గ్రహించుకోవాలి, ఏంటిది నాకు వ్యతిరేకమైన తలంపు వస్తుంది, గడౌట్ అని అలా అలా ఇది నువ్వు అనో. దట్ ఈస్ ద ప్రాబ్లం ఆఫ్ ద సో కాల్డ్ బిలీవర్స్. విశ్వాసులకు ఉండే ఇదే. నువ్వేం చేయాలంటే, ఇదేంటి నెగిటివ్ గా వస్తుంది వ్యవహారం అంతానని, ఇలా భయం వస్తుందంటే నాకు భయం దగ్గర నుంచే రాదు. పాట ఏం రాశారు కదా, పిరికితనం దేవుడు మనకియ్యలేదు. హల్లెలూయా. నేను డెత్ బెడ్ మీద ఉన్నప్పుడు, హార్ట్ కంప్లైంట్ వచ్చి హార్ట్ అటాక్ వచ్చినప్పుడు, డెత్ బెడ్ మీద ఉన్నప్పుడు ప్రతిరోజు కాలరాత్రి అయిపోతుండేది. ఒళ్ళంతా చోట్ల పట్టేసేది. 30% బ్లడ్ పంపింగ్ ఉండేది నాకు. కాళ్ళకి అందిది కాదు, చేతులకి అందిది కాదు, బ్రెయిన్ కి సఫిషియెంట్ బ్లడ్ ఆక్సిజన్ వెళ్తుండేది కాదు. ఒకలాగా అయిపోతుండేవాడిని నేను. ఊపిరి అందిది కాదు. ఆ సిచ్యుయేషన్ రాత్రి 8 జరుగుతూ ఉండేది. నేను ఒకటి అడిగింది దేవుడిని, తీసేసుకుంటే తీసేసుకోండి, నన్ను ఇది భయపెట్టకూడదు. ఈ సిచ్యుయేషన్ నన్ను భయపెట్టకూడదు. ఆ తర్వాత షర్ట్లు పెట్టించిన ఏమొచ్చిన ప్రాబ్లం ఏంది? మైండే మనని మోసం చేసేది మన ప్రాబ్లం వల్ల మన మనసే. అర్థమైందా? ఎందుకు ఈ వాక్యాలన్నీ చెప్తున్నా? ఆ సమయంలో ఆ వాక్యాలను ఏం చేయాలి నువ్వు? తెగులు గురించి అనగానే ఏం చెప్పాలి? ఆహా, ఈ తెగులు ఐగుప్తీయులకు కాదా, మాకు కాదు కదా, దేవా నీకు వందనాలని చెప్పుకోవద్దు నువ్వు. ఏ తెగులును నాకు నీ కాదు ఇప్పుడు చెప్పుకోవాల్సింది. నా గుడారము సమీపించదు కదా, ఇది నాకు సంబంధించిన సబ్జెక్ట్ కాదని నీకు తెలియాల. ఏ స్టోరీలు చెప్పడం కాదు, జరిగినయే చెప్తున్నా. నేను ప్రార్థన చేసిన వాళ్ళు బతికారు. కోవిడ్ లో కొంతమంది చచ్చిపోయారు పాస్టర్లో. అర్థమైందా? మనకి దేవుడు ఎవరైతే ప్రార్థన చేయమని చెప్పాడో, ఎవరి గురించి ప్రేరేపించాడో వాళ్ళందరూ బ్రతికారు. కొంతమంది సేవకులు, అయ్యా నేను హాస్పిటల్లో ఉన్నాను కోవిడ్ లో అంటే బతికారు. అర్థమవుతుందా? గాడ్ గేవ్ ఎ ఛాన్స్. వాళ్ళు ప్రార్థన చేయడం, వాళ్ళు అడగడం వలన దేవుడు ఏం చేశాడు? వాళ్ళ విశ్వాసాన్ని ఆనర్ చేశాడు. హల్లెలూయా. కాబట్టి ఏ తెగులు నీ గుడారము సమీపించదు. నీకు భయం వచ్చినప్పుడల్లా ఏం చేయాలి? అయ్య బాబాయ్ బాబాయ్ అనుకోవడం కాదు. డిఫెన్స్ మోడ్ లో ఉండద్దు, అటాక్ మోడ్ లో ఉండండి. అర్థమైందా? నీకు అర్థమలేదా? డిఫెన్స్ మోడ్ అని తెలుసా? సాతాను బాణాలు వేస్తుంటే ఆర్పుకోవడమే, అమ్మోయ్ అమ్మోయ్ అని. అటాక్ మోడ్ తెలుసా? బాణం వచ్చి తిరిగి కొట్టేయడం. దట్ ఈస్ యువర్ పిక్చర్. దావీదు నుంచి నేర్చుకున్నది అదే. నువ్వు యూ హ్యావ్ టు నో వాట్ యు ఆర్ ఇన్ క్రైస్ట్. ఇది తెలిసిన తర్వాత నువ్వు పరిస్థితులతో ఆడుకుంటావు అంతే. దేవుని స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. అర్థమవుతుందా? అర్థమవట్లేదా? మాకు పడుకున్నారా? గుర్తుపెట్టుకోండి, గాడ్ ఈస్ గోయింగ్ టు డూ మిరకల్స్ ఇన్ యువర్ లైఫ్ త్రూ యూ. నీలోంచి దేవుడు కార్యాలు చేయడానికి ఇష్టపడుతున్నాడు. ప్రాబ్లం ఏంటంటే దాన్ని నువ్వేం చేయు, అప్లై చేసుకోవు, ఎక్సర్సైజ్ చేయవు, మాట్లాడవు. మన మీటింగ్ వెళ్ళాను కదా ఊరు, నోట్లో మాట్లాడట్లేదు ఎవరికి. ప్రాబ్లం ఏంటో అర్థమైంది నాకు. సంఘాన్ని గద్దించాను నేను. నాకు స్టేజ్ ఎక్కడమే భయం. ఎవడన్నా స్టేజ్ మీద పిలితే ఇష్టం ఉండదు నాకు. వెనక్కి వచ్చేయాలని చూస్తూ ఉంటాను. అర్థమైందా? ఎక్కిన తర్వాత పరిస్థితి మారిపోతాయి. గర్జించు, బొబ్బరించు, గర్జించు, సింహం అయిపోతాం అంతే. ఆయన ఆ శక్తిని ఇస్తాడు. ఆ భయం అంతా పోతుంది. స్టేజ్ ఎక్కిన తర్వాత భయం ఉండదు. సంఘాన్ని అంతా పాస్టర్ గారితో పాటు అందరికి హెచ్చరికలు వాళ్ళకి అర్థమైపోయింది నేను చెప్పిన మాట. కాబట్టి ఈ రోజున
స్పీక్ ద ట్రూత్. లోక సంబంధమైన సైన్స్ ని ఫాలో అవుతావో, లోకులు మాట్లాడినట్టుగా నువ్వు మాట్లాడతావో, లేక వాక్యం ఏం మాట్లాడుతుందో అది మాట్లాడతావా? ఇది రోజు ఆరాధనలో, ప్రార్థనలో, వాక్యంలో ఉన్నప్పుడు నీ బుల్లి ఫెయిత్, ఆ మస్టర్డ్ సీడ్ ఏమవుతుంది? ఇట్ విల్ బికమ్ లైక్ ఎనీథింగ్. యూ విల్ ఛాలెంజ్ ద పవర్స్, యూ ఛాలెంజ్ ద సిచ్యుయేషన్స్. Everything will be under your control once you know what you are in Christ. క్రీస్తులో నువ్వేమై ఉన్నావో తెలిస్తే శక్తుల్ని సవాల్ చేస్తావు, పరిస్థితుల్ని ఏం చేస్తావు? నీ కంట్రోల్లోకి వచ్చేస్తాయి. ఎంత విపత్కరమైన పరిస్థితుల్లో ఉన్నా అదంతా ఏం చేస్తుంది? కంట్రోల్లోకి వస్తుంది. మార్నింగ్ 5 o'clock కి ఐఎమ్ గోయింగ్ టు టాక్ టుమారో, మేబీ 5 or evening 9. ఒక వండర్ఫుల్ ఫెయిత్ఫుల్ వారియర్ ఉంది బైబిల్లో. ఐ వాంట్ టు టాక్ అబౌట్ హిమ్ టుమారో. యూ హ్యావ్ టు రీడ్ ఆల్ దిస్ స్టఫ్. ఈ వాక్యాలు చదువుతున్నప్పుడు యువర్ ఫెయిత్ విల్ ఇంక్రీజ్. వాక్యం నిన్ను ఏం చేస్తుందంటే, ఒక్కొక్క వ్యక్తి యొక్క విశ్వాసం వాక్యంలో రాయబడింది చదువుతా ఉంటుంటే నీ ఫెయిత్ 100 times పైకి వెళ్ళిపోతూనే ఉంటది. యూ విల్ ఛాలెంజ్ ద సిచ్యుయేషన్స్. ఎంతమంది కావాలో ఛాలెంజ్ చేద్దామని సిచ్యుయేషన్స్ ని, పరిస్థితుల్ని సవాల్తో తీసుకొని మాట్లాడాలనుకుంటున్నాం. చెప్పండి, సే yes or no. సో యూ హ్యావ్ టు స్టిక్ టు ద వర్డ్. హల్లెలూయా. కాబట్టి ఈ రోజు నువ్వు మాట్లాడుతున్నాడు, గాడ్ ఈస్ గోయింగ్ టు ఓపెన్ యువర్ స్పిరిచువల్ లైఫ్. నువ్వు మోకరిస్తే అక్కడ సిచ్యుయేషన్స్ కనబడతాయి. ఎంతమంది కావాలి ఇలాగా? నువ్వు మోకరించినప్పుడు ఆ ఏరియాలో ఉన్న పరిస్థితులు దేవుడు చూపిస్తా ఉంటాడు. కొన్ని చెప్పమంటే, ఎందుకు చెప్పమంటే అవతల భయపడతారని. అర్థమవుతుంది? అర్థం అవట్లేదు. హల్లెలూయా. నువ్వు మోకరించినప్పుడు ఆ యొక్క ప్రాంతపు స్థితిగతులు నీకు తెలియజేస్తాడు పరిశుద్ధాత్మ. నాకు కొత్తలో అర్థమయ్యేది కాదు, తర్వాత పరిశుద్ధాత్మ నేర్పటం మొదలు పెట్టాడు. ఎవ్రీడే, ఎవ్రీ టైమ్, ఇన్ ఎవ్రీ సిచ్యుయేషన్స్ we'll know the positions of that place. Hallelujah. కాబట్టి ఈ రోజున ఏమకూడదు? విశ్వాసంలోనే కొనసాగాల. భయపడడానికి ఎటువంటి అవకాశం ఇవ్వద్దు. ఈ రోజు నేను ఒకటి ప్రవచిస్తున్నాను, నీ ద్వారా దేవుడు అద్భుతాలు చేయబోతాడు. అకాల మరణం ఉండదు. దేవుని స్తోత్రం చెప్పండి. There is no sudden death in your life. It is a promise from the heaven. It's not my word. అర్థమవుతుంది? అర్థం అవట్లేదు. ఎనీ కైండ్ ఆఫ్ సిచ్యుయేషన్ నలుగురు చెప్పొచ్చు వీడు పోతాడని. ఈ రోజు నేను చెప్తున్నాను, నువ్వు నిలబడతావు అంతే. ఇన్ ఎనీ కండిషన్, ఇన్ ఎనీ సిచ్యుయేషన్ స్థిరంగా నిన్ను ఉంచబోతున్నాడు దేవుడు. కొద్ది మాటలు దీవించును గాక.